అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రంగంలోకి దిగినారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నిన్న సిట్ అధికారులు కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు విచారణకు రావాలంటూ నోటీస్ ఇచ్చిర్రు. సో కేటీఆర్ పొద్దున 11ంటికి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు పోయిండు. దాదాపు 5 గంటల నుండి విచారణ కంటిన్యూ అవుతున్నది. సాయంత్రం 7-8 గంటలకు విచారణ పూర్తయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నది. కేటీఆర్ లంచ్ కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోనే చేసిండు. సో కేటీఆర్ విచారణకు 11ంటికి చాలా క్లియర్గా కరెక్ట్ టైంకి పోయిండు. హరీష్ రావు కూడా 11ంటికి క్లియర్ టైంకి పోయిండు. హరీష్ రావు కూడా విచారణ అవుతూ పోయిండు. కేటీఆర్ కూడా విచారణకు నవ్వుతూ పోయేటటువంటి కార్యక్రమం చేసిండు. అయితే కేసీఆర్ హరీష్ రావుకు ఫోన్ చేసి అసలు విచారణలో ఏం జరుగుతున్నది, కేటీఆర్ పొద్దున పోయేటప్పుడు ఏమైనా టెన్షన్ పడుతూ పోయిందా, కేటీఆర్ ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా, కేటీఆర్ని ఏమన్నా ఇరికిచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారా, కేటీఆర్ని ఏమైనా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారా, అసలు ఏం జరుగుతూ ఉంది విచారణకు సంబంధించిన వ్యవహారంలో అని చెప్పి కేసీఆర్ పిన్ టు పిన్ హరీష్ రావుకు ఫోన్ చేసి తెలుసుకుంటా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఆల్రెడీ బయట సోషల్ మీడియాలో, బయట మీడియా ఛానల్లో రకరకాల వార్తలు వస్తున్నాయి. కేటీఆర్కు సుక్కలు చూపిస్తున్నారు సిట్ అధికారులు. సిట్ అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పలేకపోతున్నాడు, కేటీఆర్ తడబడుతున్నాడు, కేటీఆర్ చెమటలు దూడ్చుకుంటున్నాడు, కేటీఆర్కి ఏం చేయాలో అర్థమైతలేదు అని చెప్పి రకరకాలుగా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసేటటువంటి మీడియా ఛానల్ ఆల్రెడీ కూడా కంప్లీట్గా వాళ్ళ ఛానల్లో ఇక కేటీఆర్ని రకరకాలుగా వార్తలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మొన్న హరీష్ రావు విచారణ పోయొచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిండు. లోపల జరిగినటువంటి వ్యవహారం వేరే, బయట నడుస్తున్నటువంటి చర్చ వేరే. కావాలనే కొంతమంది లీకులతోటి లోపల హరీష్ రావు చెమటలు పడినాయి, లోపల హరీష్ రావు ఇబ్బంది పడుతుందని చెప్పి రకరకాలుగా ఛానళ్ళలో వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ కూడా హరీష్ రావు మాట్లాడిండు. వాస్తవానికి విచారణ ఎట్లా కొనసాగుతుందట అంటే లోపల కెమెరాలు ఉంటాయట. ఒకవైపు కేటీఆర్ కూర్చుంటే మరోవైపు సిట్ అధికారులు కూర్చుంటారట. టేబుల్ ఉంటుందట. ఆ టేబుల్ దగ్గర కేటీఆర్ ఉంటే అధికారులు ఉండి అధికారులు కేటీఆర్ని ప్రశ్న అడుగుతారట. ఈ అన్ని అంశాలన్నీ కెమెరాలో రికార్డ్ అవుతుందట. ఓవైపు కేటీఆర్ మాట్లాడేటటువంటి మాటలు ఇంకో కెమెరాలో రికార్డ్ అవుతుంది. సిట్ అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలు కూడా కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఒక ఇంటర్వ్యూ లెక్క 1+1 2 కెమెరాలు ఉంటాయట. అటో కెమెరా ఇటో కెమెరా. కేటీఆర్ చెప్పే ప్రతి సమాధానం రికార్డ్ అవుతుంది, వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్న రికార్డ్ అవుతుందట. అయితే హరీష్ రావు మొన్న చెప్పిండు, హరీష్ రావు చెమటలు వచ్చినాయి, హరీష్ రావు తడబడుతుందని చెప్పి కొంతమంది నా పైన మాట్లాడారు కదా. నిజంగా మరి నేను తడబడితే చెమటలు వస్తే సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలు నేను చెప్పిన సమాధానం అన్నీ కూడా కెమెరాలో స్టేట్మెంట్ రికార్డ్ అవుతుంది, మరి ఆ రికార్డింగ్ బయట పెట్టమని చెప్పండి అని చెప్పి హరీష్ రావు కూడా చెప్పిండు. సో కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ కూడా అదే చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీడియా ఛానల్లో రకరకాలుగా వంటలు వండుతుర్రు, కథనాలు రాస్తుర్రు. కేటీఆర్కు ఇబ్బంది అవుతున్నది, సిట్ అధికారులు సుక్కలు చూపిస్తున్నారు అని చెప్పి రకరకాలుగా రాస్తుర్రు. ఇప్పుడు సిట్ అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలు ఇక్కడ కూడా బయటికి రావు, హైలీ కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. సిట్ అధికారులు ఏం అడగాలో అవన్నీ అడుగుతారు. అయితే కొంత బయటకు వచ్చినటువంటి లీక్ వార్త ఏంటంటే కేటీఆర్ను సిట్ అధికారులు ఏం అడిగిరట అంటే, ఇది నేను చెప్తున్న మాట కాదు, చాలా మీడియా ఛానల్ చెప్తున్నటువంటి అంశం. మీడియా ఛానళ్ళలో ఆల్రెడీ కేటీఆర్ని అడిగినటువంటి ప్రశ్నలు ఇవే, కేటీఆర్ చెప్పినటువంటి సమాధానం ఇదే అని చెప్పి కూడా మీడియా ఛానళ్ళలో వార్తలు వస్తున్నాయి. అయితే కొంత బయటకు వచ్చినటువంటి లీక్ వార్త ఏంటంటే సిట్ అధికారులు కేటీఆర్ కొన్ని ఫోన్లు చేంజ్ చేసిందట. ఇప్పుడు నార్మల్గా 1 ఇయర్ వాడిన తర్వాత 1 ఇయర్ ఇప్పుడు ఐఫోన్ ఉన్నది, ఐఫోన్ 12, 13, 14, 15, 16, 17 దాకా వచ్చింది. రేపో మాపో ఐఫోన్ 18 కూడా వస్తుంది. అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. అయితే సిట్ అధికారులు కేటీఆర్ను మీరు ఫోన్లు ఎందుకు మార్చిర్రు, మరి మీ పాత ఫోన్లు ఏడపోయినాయి, ఫోన్లు మార్చడానికి గల కారణం ఏంది, తర్వాత మీరు వాట్సాప్ కాలే ఎందుకు మాట్లాడుతున్నారు, నార్మల్ కాల్ ఎందుకు మాట్లాడట్లేదు, మీరు ఎప్పుడైనా ఐన్యూస్ ఓనర్ శ్రవణ్ రావుకు ఫోన్ చేసిర్రా, మీరు ఎప్పుడైనా ప్రభాకర్ రావుకు ఫోన్ చేసిర్రా, మీరు ఎప్పుడైనా రాధాకిషన్ రావుకు, భుజంగరావుకు, తిరుపతి అన్నకు, తర్వాత ప్రణీత్ రావుకి ఎప్పుడైనా మీరు ఫోన్ చేసిర్రా, వీళ్ళు ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని కలిసిర్రా, వీళ్ళు ఎప్పుడైనా మీతో కాల్ మాట్లాడిర్రా, కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడైనా వీళ్ళు మీకు టచ్లోకి వచ్చిరా అని చెప్పి రకరకాలుగా కేటీఆర్ని ప్రశ్న అడిగేటటువంటి కార్యక్రమం చేసిరు అనేది కూడా కొంత బయట వినబడుతున్నటువంటి లీక్ వార్త. తర్వాత మీరు ఫోన్లు మార్చడానికి గల కారణం ఏందనేది కూడా సిట్ అధికారులు అడిగిరు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. దీంతో ఇంకో వార్త ఏమొచ్చింది తెలుసా, కేటీఆర్ఏ ఉల్టా సిట్ అధికారులను కూడా కొన్ని ప్రశ్నలు అడిగిండట. ఏమని, మీరు చెప్పండి, ఇప్పుడు మీరు పెద్ద పెద్ద అధికారులు కదా, మీ పని మీరు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటాం,
మాకు అంటే ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెడుతురు మంత్రులను లేకపోతే ముఖ్యమంత్రినో ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తారు అన్నప్పుడు కొంతమంది ఫోన్ మీద ట్యాప్ చేస్తారు కదా, అవన్నీ మాకు చెప్తారా? మీరు చేసేటటువంటి ట్యాపింగ్ అన్ని మంత్రులకు చెప్తుర్రా? మీరు నన్ను ఎట్లా విచారణ చేస్తారు? నాకేం అవసరం, నేను ఐటీ మినిస్టరు, అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ నాకు సంబంధమే లేదని చెప్పి ఉల్టా కేటీఆర్ఏ సిట్ అధికారులతో చెప్పినట్టు కూడా కొన్ని మీడియా ఛానళ్లలో వస్తున్నటువంటి వార్త. ఇక ఇట్లా రకరకాలుగా వార్తలు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే అసలు టాపిక్ పోతే కేసీఆర్ హరీష్ రావుతో ఫోన్ మాట్లాడింది అనేది ఒక పెద్ద చర్చ. సో కేసీఆర్ ఎర్రబలి ఫామ్ హౌస్ నుండి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతో కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. కేసీఆర్ హరీష్ రావుతో చెప్పిండట, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోనే ఉండండి, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఘర్షణ చేయకండి, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హల్చల్ చేయకండి, అక్కడి నుండి వచ్చేయండి, శాంతియుతంగా విచారణ కొనసాగనివ్వండి, మనం ఏం తప్పు చేయలేదు, అనవసరంగా మీరు రచ్చరచ్చ చేయొద్దు, అనవసరంగా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, అనవసరంగా మీ వల్ల ట్రాఫిక్ జామ్ కావద్దు, మన పార్టీ వల్ల ఎవరికి ఇబ్బంది జరగొద్దు, శాంతియుతంగా విచారణకు వాళ్ళు పిలిచిరు, విచారణకు అటెండ్ అయిదాం, చెప్పాల్సిన అన్నీ చెప్దాం, మీరు ఎట్టి పరిస్థితులలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఆగమాగం కావద్దు, ఆగమాగం చేయొద్దు, అక్కడ నుండి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చేయమని చెప్పి కేసీఆర్ హరీష్ రావుతో చెప్తే హరీష్ రావు ఇమీడియట్లీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చేసేటటువంటి కార్యక్రమం చేసిందట. కొంతమంది లీడర్లు మాత్రమే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో తర్వాత అసలు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ విచారణకు ఎందుకు పిలిచారు అనేటటువంటి అంశం పైన కూడా కొంత కేసీఆర్ ఆరాధిస్తున్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అయితే కేసీఆర్ హరీష్ రావు పోయి కేసీఆర్ని కలిసింది ఎప్పుడు, విచారణ అయిపోయిన తర్వాత. హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విచారణ మొన్న జరిగింది. ఆ విచారణ అయిపోయిన తర్వాత ఎర్రబల్లి ఫామ్ హౌస్కి హరీష్ రావు కేసీఆర్ని కలవడానికి పోయిండు. దాదాపు 30 నిమిషాల పాటు హరీష్ రావు కేసీఆర్తో మాట్లాడిండట. అంటే సీక్రెట్ అని మాట్లాడుకుంటారు కదా, నార్మల్గా ప్రైవసీ మీటింగ్ ఉంటుంది కదా, అట్లా మాట్లాడుకున్నాడట. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా పోయిరు కేసీఆర్ని కలవడానికి. దాదాపు 2.5 గంటల సేపు లీడర్లతో కేసీఆర్ మాట్లాడే, దాంట్లో 30 నిమిషాలు హరీష్ రావు తోటి కేసీఆర్ సీక్రెట్గా మాట్లాడిండట. ఏమనంటే అసలు ఏం క్వశ్చన్లు అడిగిర్రు, నిన్నేమన్నా ఇబ్బంది పెట్టిర్రా, లేకపోతే నిన్నేమన్నా ఇరికిచ్చేటటువంటి ప్రశ్నలు అడిగిర్రా, లేకపోతే నిన్నేమన్నా బెదిరించేటటువంటి రకంగా ఏమన్నా ప్రవర్తించిరా, అసలు ఏం జరిగింది, నువ్వు ఏం చెప్పినావు, ఇవన్నీ కూడా కేసీఆర్ హరీష్ రావుని అడుగు తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిండట. అట్లనే కేసీఆర్ ఈరోజు హరీష్ రావుకు ఫోన్లో అదే మాట చెప్పిండట. ప్లస్ మొన్న హరీష్ రావు కేసీఆర్ని కలవడానికి పోయినప్పుడు కూడా కేసీఆర్ అదే మాట చెప్పినాడు. ఏం మాట అంటే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంది, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలలో వాస్తవానికి కేటీఆర్ హరీష్ రావు నియోజకవర్గాల పర్యటన చేయాలి. నియోజకవర్గాలలో పోయి పోటీ చేద్దాం అనుకునేటటువంటి అభ్యర్థులను బలపరచాలి, వాళ్ళ గురించి ప్రచారం చేయాలి, వాళ్ళ తరపున కొంత జనాలను ఎడ్యుకేట్ చేయాలి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని జనాలకు చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 6 గ్యారెంటీలు, 420 హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాలు, జరుగుతున్నటువంటి అవినీతి అన్నీ కూడా ఇటు కేటీఆర్ హరీష్ రావు జనాలకు వివరించి చెప్పాలి. ఈ పనిలో కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు. అయితే ఎక్కడ కేటీఆర్ హరీష్ రావు నియోజకవర్గాలలో పర్యటన చేస్తే సర్పంచ్ ఎన్నికలలో ఏదైతే 5-6 వేల మంది బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచినట్టు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ బలపరిచినటువంటి వాళ్ళు గెలుస్తారేమో, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు గెలిస్తే కాంగ్రెస్ పరువు పోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ రూరల్ ప్రాంతాలలో మొత్తం కూడా సీట్లు ఓడిపోయినాయి కదా అసెంబ్లీ ఎన్నికలలో. కాబట్టి ఇప్పుడు టౌన్ ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలలో గెలిచినట్టు ఇప్పుడు కూడా గెలిస్తే ఇక బీఆర్ఎస్ పుంజుకుంటుంది, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడానికి రెడీ అవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ను డీగ్రేడ్ చేయాలంటే, బీఆర్ఎస్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో గెలవద్దంటే కేటీఆర్ హరీష్ రావు నియోజకవర్గాలలో తిరగొద్దు. మరి కేటీఆర్ హరీష్ రావు నియోజకవర్గాలలో తిరగొద్దంటే ఏం చేయాలి, వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. వాళ్ళని ఇబ్బంది ఎట్లా పెడదాం, ఫోన్ ట్యాపింగ్ విచారణ అని చెప్పి వాళ్ళ టైం కిల్ చేద్దాం. ఇప్పుడు హరీష్ రావు మొన్న డే మొత్తం లోపట్నే ఉన్నాడు, ఈ హరీష్ రావు ఏడికి బయటికి పోలేకపోయాడు. ఈరోజు కేటీఆర్ డే మొత్తం లోపట ఉన్నాడు, హరీష్ రావు ఏమో డిస్టర్బెన్స్కి అయ్యి ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నాడు కేటీఆర్ కోసం. కాబట్టి ఎక్కడ వీళ్ళని డిస్టర్బెన్స్ చేసి నియోజకవర్గాల్లో తిరగకుండా చేస్తున్నాడు. నియోజకవర్గాల్లో తిరగకుండా చేస్తే ఏమవుతుంది, వీళ్ళు తిరగకపోతే వీళ్ళు ఓడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళని డిస్టర్బెన్స్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేది కేసీఆర్ హరీష్ రావుకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పిండట. ఈరోజు కూడా హరీష్ రావుకు అదే మాట చెప్పిండట, డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి, గమనించండి, ఎక్కడ కూడా పార్టీ డ్యామేజ్ కావద్దు, పార్టీని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఉండొద్దు, ఏ అంశమైనా ఎదుర్కొందాం, రేవంత్ రెడ్డితో భయపడకండి, దేనికైనా తేల్చుకుందాం, మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాం అంటూ కూడా
కేసీఆర్ హరీష్ రావుతో చెప్పింది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇంకో అంశం ఏంటంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కూడా కేసీఆర్ ఫోన్ చేసిందట. ఫోన్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. వాళ్ళతో ఏం మాట్లాడిందట అంటే ఈరోజు ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరం స్కాము, ఫార్ములా ఈ రేసింగ్ స్కాము, తర్వాత గొర్రెల స్కాము, ఇంకేదో స్కామ్ అని చెప్పి రేవంత్ రెడ్డి వరుసగా మనల్ని విచారణకు పిలుస్తున్నాడు. మన పైన టార్గెట్ చేసి రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. రేపటి రోజు మనకు కూడా అవకాశం వస్తుంది. మనం కూడా విచారణ ఖచ్చితంగా చేయాల్సిందే, చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని బయట పెట్టాల్సిందే, బయట పెడతాం. వీళ్ళు విచారణ అంటారు, మనం డైరెక్ట్ విచారణ చేసి జైలుకే పంపిస్తాం. ఇది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో చెప్పిందనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. ఇప్పుడు వీళ్ళు విచారణ చేస్తున్నట్టు మనం కూడా మన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక్కరిని కూడా వదిలిపెట్టొద్దు, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరూ ధైర్యంగా ఉండండి, ఎవరు అధైర్యపడవద్దు, ఇబ్బంది పడవద్దు. కేటీఆర్ బయటకు వస్తాడు, కేటీఆర్ ఏం తప్పు చేయలేదు, మనం తప్పు చేయలేదు, మీరు టెన్షన్ పడవద్దు, శాంతియుతంగా సైలెన్స్గా ఉండండి. కేటీఆర్ బయటకు వచ్చినాక అన్ని అంశాలపైన మాట్లాడదామని చెప్పి కేసీఆర్ హరీష్ రావుతో చెప్పినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. పిన్ టు పిన్ సమాచారం తెలుసుకుంటుండట. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ, కేటీఆర్ పొద్దున పోయేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డా, కేటీఆర్ అసలు ఏం జరుగుతుంది లోపట. ఇంకోటి కేటీఆర్ లంచ్ కూడా జూబ్లీహిల్స్లోనే చేసిండు, పోలీస్ స్టేషన్లోనే. సో ఇప్పుడు దాదాపు 5 గంటల నుండి విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారట. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా కేటీఆర్ సమాధానం చెప్తున్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. కేసీఆర్ మాత్రం హరీష్ రావుకు ఫోన్ చేసి అన్ని అంశాలపైన తెలుసుకుంటుండట, అన్ని అంశాలపైన మాట్లాడుతుండట. శాంతియుతంగా ఉండండి, గొడవలు పెట్టుకోకండి, పంచాయతీలు పెట్టుకోకండి, అందరూ ఎవరెవరైతే ఓవర్ యాక్షన్ చేస్తారో వాళ్ళ పేర్లు రాసుకోండి లిస్టులో. రేపటి రోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కూడా ఎంక్వైరీలు చేస్తాం, మనం కూడా విచారణలు చేస్తాం. ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డికి వత్తాసు పడుతూ ఉన్నారో, ఎవరెవరైతే రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వడ్డీతో సహా చెల్లించాల్సినటువంటి రోజు వస్తుంది, చెల్లిస్తామంటూ ఇవన్నీ కూడా కేసీఆర్ క్లియర్గా మొన్న హరీష్ రావు పోయినప్పుడు చెప్పిండట. ఇప్పుడు ఫోన్లో కూడా గదే కేసీఆర్ గదే మాట్లాడవచ్చు కదా, ఏం మాట్లాడతారు ఇంకా. సో అందరూ ధైర్యంగా ఉన్నది, అధైర్యపడవద్దు అనేటటువంటి మాట కేసీఆర్ చెప్తూనే బీఆర్ఎస్ పార్టీ ఎర్రబల్లి దయాకర్, గంగుల కమలాకర్ వాళ్ళతో కూడా ఫోన్ మాట్లాడినప్పుడు నేను చెప్పినా కదా ఆల్రెడీ, మనం కూడా అధికారంలోకి వస్తాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రేవంత్ రెడ్డిని ఎంక్వైరీ చేస్తాం, మంత్రులను ఎంక్వైరీ చేస్తాం. అందరూ ఎవరెవరైతే అవినీతికి పాల్పడుతారో, అక్రమాలకు పాల్పడుతారో, అవకతవకలకు పాల్పడుతారో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అన్నిటిపైన ఎంక్వైరీ విచారణ ఉంటుంది. వాళ్ళని ఏడికి పంపాలి ఆడికి పంపం, చెంచల్గూడకో చెర్లపల్లికో వాళ్ళని ఎట్లా విచారణ చేయాలి, ఎట్లా ఎంక్వైరీ చేయాలి అన్ని మనకు తెలుసు. ఇవన్నీ కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండు అనేది ఒక చర్చ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా అరే గింత ఇబ్బంది పెడుతున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా అని వాళ్ళు కూడా అనుకుంటారు కదా. సో వాళ్ళకు కూడా ధైర్యం ఇవ్వాలంటే కేసీఆర్ ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి కేసీఆర్ వాళ్ళకి ధైర్యం ఇచ్చిండట. మనం కూడా అధికారంలోకి వస్తాం, మనం ఏం తప్పు చేయలేదు, అన్ని నిజాయితీగానే చేసినాం, ఏ తప్పు మన దగ్గర జరగలేదు, ఖచ్చితంగా తేల్చుకుందామని చెప్పి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో మ్యాక్సిమం సాయంత్రం విచారణ అయిపోయినటువంటి అనంతరం కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి నేరుగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పోయి పార్టీ ఆఫీస్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ప్రెస్ మీట్ అయిపోయినటువంటి అనంతరం కేటీఆర్ ఎర్రబల్లి నివాసానికి వెళ్ళేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. అంటే ఎర్రబల్లి ఫామ్ హౌస్ కేసీఆర్కి సంబంధించి కేసీఆర్ని కలిసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే కేసీఆర్ హరీష్ రావుకి కాల్ చేసి మాట్లాడినట, ఎర్రబల్లి దయాకర్ రావుకు అలాగే గంగుల కమలాకర్ వాళ్ళతో జగదీశ్వర్ రెడ్డితో మాట్లాడిన అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.